మన భూమి మీద ఎన్నో రకాల జంతువులు, పాములు, పక్షులు, కీటకాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని మనం చూసాం, ఇంకా చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి. అవి మనం ఎప్పుడైనా చూడొచ్చు. కానీ మనం పుట్టక ముందే ఎన్నో అంతరించిపోయిన జీవులు ఉన్నాయి. వాటిని మనం ఇప్పుడు చూడలేం, ఎందుకంటే అవి పూర్తిగా అంతరించిపోయాయి. కానీ అవి అంతరించిపోయే దిశలో ఉన్నప్పుడు చివరిగా ఉన్న జంతువుల్ని ఫోటో తీసి ఉంచారు. అలా కెమెరాలో క్యాప్చర్ అయిన అంతరించిపోయిన విచిత్రమైన జంతువుల గురించి తెలుసుకొని వాటి చివరి ఫోటోలను మనం ఈ వీడియోలో చూద్దాం. నంబర్ 1, టాస్మానియన్ టైగర్. ఈ రకమైన జంతువుని మీరు ఎప్పుడూ చూసి ఉండరు. ఇవి పేరుకు తగినట్టుగానే టాస్మానియా, ఆస్ట్రేలియా మరియు న్యూగినియాలో నివసించేవి. ఇవి చూడడానికి కుక్క, తోడేలు, పులి ఈ మూడిటిని పోలి ఉంటుంది. ఇవి టాస్మానియాలో ఎక్కువగా ఉండడం, వాటి వీపిపై పులి చారలు ఉండడంతో వీటికి టాస్మానియన్ టైగర్ అని పేరు వచ్చింది. ఇవి వాటికన్నా చిన్నగా ఉన్న జీవులను వేటాడి తింటూ ఉంటాయి. ఇవి అంతరించిపోవడానికి గల కారణం ఏంటంటే టాస్మానియాలో ఉన్న రైతుల పొలాలను ఇవి నాశనం చేసేవి. అంతేకాకుండా వాళ్ళ కోళ్లు, మేకలు, గొర్రెలను చంపి తినేది. దాంతో టాస్మానియన్ ప్రభుత్వం వాటిని వేటాడాలని ప్రకటించింది. దాన్ని వేటాడి తీసుకొచ్చిన వాళ్ళకి బహుమతులు, డబ్బులు ఇస్తామని ప్రకటించడంతో 1830 నుండి 1920 మధ్యలో దాదాపు 3500 టాస్మానియన్ టైగర్లను వేటాడినట్లు అంచనా. అలా వాటి సంఖ్య తగ్గుతూ వచ్చింది. అలా 1930 వచ్చేసరికి ఒకటి తప్ప ఈ జాతి మొత్తం అంతరించిపోయింది. ఆ ఒక్కదాన్ని జూలో భద్రపరిచారు. అది కూడా 1936 సంవత్సరం రాబోదికి చనిపోయింది. అలా ఉన్న ఆ ఒకటి కూడా చనిపోవడంతో మన భూమి మీద ఇలాంటి ఒక జంతువు ఉంది అని చెప్పుకోవడమే తప్ప చూసే అవకాశం లేదు. టాస్మానియన్ టైగర్ యొక్క చివరి ఫోటో మీరు ఇక్కడ చూడొచ్చు. నంబర్ 2, బార్బరీ లయన్. ఇవి ఒకప్పుడు నార్త్ ఆఫ్రికా అడవిల్లో రాజులా తిరిగేవి. ఇవి ఇప్పుడున్న సింహాల కన్నా పెద్దవిగా ఉండేవి అండ్ అలాగే బలంగా, భయంకరంగా కూడా ఉండేవి. ఈ బార్బరీ లయన్స్ అనేవి మార్కో, అల్జీరియా, అట్లాస్ పర్వతాలపై కూడా జీవించేవి. ఇప్పుడున్న సింహాలకి తల భాగంలో మాత్రమే జూలు ఉంటుంది. కానీ ఈ బార్బరీ సింహానికి తల నుండి తోక వరకు జూలు ఉంటుంది. అంటే అట్లాస్ పర్వతాలపై చలి ఎక్కువగా ఉంటుంది. వాటి మీదున్న జూలి కారణంగా చలి నుండి తప్పించుకోవడంలో సహాయపడేది. ఇలాంటి సింహాలు ఇప్పుడు మన భూమి మీద ఎక్కడా లేవు. ఎందుకంటే 1940 నాటికే ఇవి పూర్తిగా అంతరించిపోయాయి. దానికి గల కారణం మనుషులు వీటిని వేటాడడం పెరిగిపోయింది. ఇవి నివసించే అడవులను కూడా నాశనం చేసేవారు. అలా వీటి సంఖ్య అనేది తగ్గి ఇవి పూర్తిగా ఇప్పుడు అంతరించిపోయాయి. అలా 1940 నాటికి ఇవి పూర్తిగా అంతరించిపోయాయని డిక్లేర్ చేశారు. అట్లాస్ పర్వతాల పై నుండి ఒక సోల్జర్ హెలికాప్టర్ లో వెళ్తుంటే బార్బరీ సింహం యొక్క చివరి ప్రాణి అతనికి కనిపించింది. దాన్ని అతని కెమెరాలో క్యాప్చర్ చేశాడు. ఆ ఫోటోనే మీరు ఇప్పుడు చూస్తున్నారు. నంబర్ 3, ఈస్టర్న్ హిత్ హెన్. వీటిని హిత్ కోడి అని కూడా పిలుస్తారు. ఇవి అడవిలో నివసిస్తూ ఉంటే అడవి కోడి అని కూడా పిలుస్తారు. ఇవి ఇప్పుడున్న కోడి కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇవి ఎక్కువగా గుంపులుగా పొలాల్లో తిరిగేవి. కానీ ఈ అందమైన కోళ్లు మనిషి తుపాకీకి బలైపోయింది. తుపాకీతో కాల్చి వీటిని చంపి తినేసేవారు. అలా అధికంగా వీటిని చంపడంతో 1800 సంవత్సరంలోనే వీటి సంఖ్య అనేది తగ్గుతూ వచ్చింది. 1908లో వీటి సంఖ్యని పెంచుదామని చాలా విధాలుగా ప్రయత్నించారు, కానీ కుదరలేదు. వాటికి కొన్ని రకాల వ్యాధులు రావడంతో వాటి సంఖ్య ఇంకా తగ్గుతూ వచ్చింది. అలా 1932లో ఈ జాతి యొక్క పక్షి ఒంటరిగా కనిపించింది. అదే ఈ జాతి యొక్క చివరి శ్వాస. దాని తర్వాత ఈ జాతి పూర్తిగా అంతరించిపోయింది. నంబర్ 4, క్వాగా. ఇవి ఒకప్పుడు దక్షిణాఫ్రికా మైదానంలో తిరిగే జంతువులు. ఇది చూసేందుకు జీబ్రా ఇంకా గుర్రం పోలి ఉంటుంది. ముందు భాగంలో జీబ్రాల గీతలు, వెనక భాగంలో గోధుమ రంగుతో గుర్రంలా ఉంటుంది. ఈ రకమైన జంతువుని మీరెప్పుడూ చూసుండ్రు, ఎందుకంటే ఇవి అంతరించిపోయి చాలా కాలం అవుతుంది. ఇవి అంతరించిపోవడానికి కారణం అప్పటి యుగంలో మనుషులు వీటిని విపరీతంగా సరదా కోసం వేటాడేవారు. ఇవి నివసించే భూములు కూడా నాశనం అవడంతో క్వాగా జాతి వాటి సంఖ్య వేగంగా తగ్గింది. ఇంకా 1878 నాటికి ఒకటి తప్ప ఈ జాతి పూర్తిగా అంతరించిపోయింది. ఆ ఒకటి కూడా ఆమ్స్టర్డామ్ అనే జూలో భద్రపరిచారు. ఇంకా 1883 నాటికి ఆ ఒకటి కూడా చనిపోయి ఆ జాతి ఈ భూమి మీద లేకుండా అంతరించిపోయింది. ఈ క్వాగా చివరి ఫోటో ఇది. దీన్ని 1870లో తీశారు. దాదాపు 150 ఏళ్ల క్రితం తీసింది. ఇదే మనం ఇప్పటికి చూసే చివరి క్వాగా రూపం. నెంబర్ 5, బబుల్ ఆర్టిబీస్ట్. ఈ జంతువులు కూడా అరుదైన జాతి. ఇవి ఒక ప్రత్యేకమైన అడవి జీవులు. ఇవి ఉత్తరాఫ్రికా, సహారా దక్షిణ భాగంలో ఎక్కువగా జీవిస్తాయి. వీటికి గొర్రెల్లాంటి పెద్ద కొమ్ములుంటాయి, గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. అయితే అప్పట్లో యూరోపియన్ వేటగాళ్లు ఈ జంతువులను వేల సంఖ్యలో వేటాడేవారు.
వాళ్ళు వేటాడింది వాళ్ళు వేట కోసమో తినడం కోసమో కాదు, వాళ్ళ సంతోషం కోసం వేటాడేవారు. ఇలా మానవుల కారణంగా ఈ జాతి అంతరించిపోయింది. 1923లో న్యూయార్క్ జూలో ఒక బుబుల్ హార్ట్ బీస్ట్ కనిపించింది. అదే ఇప్పుడు మనం ఈ ఫోటోలో చూస్తున్నాం. ఇదే ఈ జాతికి చెందిన చివరి జీవి. ఇప్పుడు ఈ జంతువుని మనం ఫోటోలో మాత్రమే చూడగలుగుతున్నాం. అలా మనిషి వల్లనే ఈ జాతి అనేది పూర్తిగా అంతరించిపోయింది. ఇలా చాలా మట్టికి ఎన్నో రకాల జంతువులు అనేవి మనం పుట్టక ముందే అంతరించిపోయి ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రతి జంతువుని కూడా వాటి డిఎన్ఏని సేకరించి వాటిని మళ్ళీ పుట్టించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. దానికి ఫలితం దాదాపు 1000 సంవత్సరాల ముందు అంతరించిపోయిన డైర్ వుల్ఫ్ ని మళ్ళీ బ్రతికించారు. అలా ఇప్పుడు దాకా అంతరించిపోయిన ప్రతి జీవిని వెనక్కి రావాలని కోరుకుందాం. అలాగే మన చుట్టూ ఉన్న జంతువుల్ని, పర్యావరణాన్ని కాపాడుకుందాం. అలా అంతరించిపోయిన డైర్ వుల్ఫ్ ని మళ్ళీ ఎలా బ్రతికించారో, అవి ఇప్పుడు ఎక్కడున్నాయో అన్ని డీటెయిల్ గా చెప్తూ ఒక వీడియో చేశాను. మీకు టైం ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. మన భూమి మీద ఎన్నో జంతువులు అంతరించిపోవడానికి కారణం మనుషులు. మరికొన్ని జంతువులు అంతరించిపోవడానికి కారణం ప్రకృతి. ఆ ప్రకృతిని కూడా నాశనం చేసేది మనిషి. మనం భూమి మీదకు వచ్చి ఎన్నో రకాల జంతువులు అంతరించిపోవడానికి కారణమయ్యాము. అదే మనిషి అనేవాడు భూమి మీద లేకపోతే ఈ భూమి మీద ఎన్నో రకాల జంతువులు, పక్షులు, కీటకాలు ఉండేవని అనుకుంటున్నాను. దీనిపై మీ ఉద్దేశం ఏంటో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. జై హింద్. జై హింద్.